ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో దుండగులు మిర్చి తోటను దగ్ధం చేశారు. బూర్దంపాడు గ్రామంలో చంద్రం అనే రైతు మిరప పంటను గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత కెమికల్స్ చల్లి నాశనం చేశారు. ఎర్ర మిరప నారుపై కలుపు సంహారక విషాన్ని చల్లి సుమారు 2 లక్షల వరకు నష్టం కలిగించాని రైతు కేలోతు చంద్రం ఆవేదన వ్యక్తం చేశాడు. 6 ఎకరాల పంటను కౌలుకు తీసుకుని 3 లక్షల రూపాయలు అప్పు చేసి మిరపనార పంటను వేశానని 2 నెలల పాటు మిరప నార పంట సాగు చేస్తే కక్షపూరితంగా పంట నాశనం చేశారని రైతు కేలోతు చంద్రం కన్నీటి పర్యంతమయ్యాడు. పంట నాశనం చేసిన ఘటనపై అధికారులు నాయకులు స్పందించి నష్టపరిహారం కల్పించాలని కోరాడు. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి అహంకారపూరిత ఘటనలు రఘునాథపాలెం మండలంలో జరగలేదని, ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. పంట నాశనం చేసిన ఘటనపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు చంద్రం సార్. ఈరోజు చంద్రం 80 గాడ్లు మిర్చి నారు పూసినాను. తోట 4 ఎకరాలు తోట ఉంచినాను. 2 ఎకరాలు పత్తి వేసినాను. కౌలు చేస్తున్నాను. నేను కౌలు చేస్తే ఇక ఊరి మొత్తం కాడ కొద్దిగా మాకు కొద్దిగా గుడలు అయినాయి. గుడలు అయిన తర్వాత ఈ మధ్యలో నిన్న కాదు మొన్న ఇంటి ఆడ దున్నించినాను. దున్నిస్తే నేను ఆయన మధ్యాహ్నం వచ్చిన మావ వచ్చి చెత్త బిగితే నేను మధ్యాహ్నం వచ్చి మావాడికి పంపితే మావాడు ఏం చేసిండు, నాయన ఆ టైల్ మీద నీళ్ళు చల్లని నేను చెప్తే నాయన మొత్తం నారు మొత్తం మాడిపోయింది అని అంటానికి నేను ఊరి మొత్తం కాడ వచ్చేటాలకి నేను వచ్చి మళ్ళీ ఊరికి వచ్చి ఇంటికాడ నుంచి ఊరికి వచ్చి చూస్తాలకి నార్మల్ స్పాట్ మందు కొట్టాలకి నా ధైర్యం సాలక మళ్ళీ ఇంటికి ఉరికిరాను. ఇంటికి ఉరికి మా వాళ్ళకి వచ్చి తీసుకొస్తే అరే స్పాట్ మందు కొట్టారా అంటాలకి నేను నా ధైర్యం సాలక ఇంటికి పోయి వచ్చేటాలకి వాళ్ళకి వచ్చేసినాను. వస్తే ఇక నాకు ఏదైనా సాయం ప్రభుత్వమే నాకు తుమ్మల గారు నాకు వ్యవసాయ శాఖ నుంచి నాకు కొద్దిగా సాయం చేయాలి. ఆయనే మా దేవుడు, ఆయనే మా నాయకుడు సార్. నా పేరు చంద్రం.